అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. రైతుల ప్లాట్ల కేటాయింపుపై గందరగోళం. సిఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్ల రచ్చ. గతంలో కేటాయించిన ప్లాట్ల స్థానంలోనే మళ్లీ ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం. శ్మశానాల్లో భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో ప్లాట్లు ఇస్తున్నారంటూ రైతులు అసంతృప్తి. గతంలో రైతులు వద్దన్న భూముల్లోనే ప్లాట్లను సిఆర్డీఏ పెట్టడం పట్ల రైతులు అభ్యంతరం. ఆ ప్లాట్లు మాకు అవసరం లేదంటూ తేల్చి చెప్పిన రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు ఆపేసిన అధికారులు. గంగరాజు గారికి కొట్టారంట 10,000. ఆఫీసర్లు చెబుతున్నారు గారికి ఇచ్చారంట. 10,000 ఉంది. మేము సన్నగారు వాళ్ళం 10 మంది ఉన్నాం. 10 మందికి సరిపోతాడు సెట్ చేస్తే. అది చేయకుండా దాన్ని టాపి ఎక్కడెక్కడో మూలన రోడ్డు కాడ క్రాసింగ్లు అక్కడ పెట్టారండి. అక్కడ ఎట్లా తీసుకున్నాను చెప్పండి. న్యాయం ఖాళీ లేకపోతే అనుకోవచ్చు. ఖాళీ ఉంటే ఏదో రైతుకి ఇచ్చారు. ఆయన పెద్ద రైతుని ఇచ్చారో మరి ఏమో మాకు తెలియదు. డ్రా తెస్తాం వద్దన్న మళ్ళీ అదే ప్లాట్ ఉంటాడు శ్మశానం కాడే. ఇప్పుడు వాళ్ళు శ్మశానాన్ని మార్కింగ్ చేసి గ్రీన్ పెట్టారు. శ్మశానం పెట్టాలి. ఈ శ్మశానం ఇది ప్లాట్ అక్కడే ఉంచారు. మళ్ళీ అదేమంటే మీ ఇష్టం తీసుకుంటే తీసుకుంటే అదే లేదు. ఇదిగో శ్మశానం మీకే సరిపోతుంది. మీకు ఉద్యోగస్తులు అయితే కావచ్చండి. రైతులు అంటే ఎంత ఈయన్ని చూస్తున్నారంటే మీరు ఎంత గొంగళ పురుగు చూసినట్టు చూస్తున్నారు మీరు. పన్నరాజపాలు ఉంది, ఎలగపూడి ఉంది, మందడం ఉంది. కొట్టుకోండి కొట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు. ఒక్క మాట రైతుంది కింద ఆయన పోతే ఇక్కడ అన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి అంటున్నారు. ఏంటంటే గోలికాయలు లాగా తిప్పుతున్నారు మమ్మల్ని. తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టొచ్చుకండి మ్యాప్. ఏదో రైతులు అంటే మీకు ఎంత చిన్న చూపోయిందండి. పొలం తీసుకున్నప్పుడు లేదేమండి ఇది. పొలం చంద్రబాబు గారు ఏమో రైతులు దేవుళ్ళు అంటాడు, మీరేమో శవాలు అంటారు. మీరు ఏంటంటే మాట్లాడేది మీరు. మమ్మల్ని ఎందుకంటే తిప్పుతారు. 9ంటికి 10ంటికి మ్యాప్ పెట్టాను అన్నాడు ఆయన అడిషనల్ కమిషనర్ గారు. ఇప్పుడు 11:30కి మ్యాప్ లేదు. అడగా ఇప్పుడు పోయా మేము పోయి అడిగితే చెప్పాడు కింద పెట్టేదండి పైకి తీసుకురావచ్చుకండి. ఇక్కడే కాదండి అక్కడ హాల్ ఉంది. లాస్ట్ లో వచ్చిందండి అసలు పిచ్చోళ్ళు లాగా ఉండారండి. మేము అడుగుతుంటే మీ కింద లెక్కలేమండి. మేము అసలు మ్యాప్ కింద ఉంటుందండి. అసలు కింద నాకే చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పారు మీరు? ఎక్కడ పంపించారు? ఏంటంటే మీకే సరిపోయిందండి. మీకు ఉద్యోగస్తులు అయితే కావచ్చండి. రైతులు అంటే ఎంత ఈయన చూస్తున్నారంటే మీరు ఎంత గొంగళ పురుగు చూసినట్టు చూస్తున్నారు మీరు. రైతులు అంటే మీకు చిరాకు ఉంది. రైతులు ఉంది, మందడం ఉంది. మొత్తం ఆపేయండి. మేము వచ్చినాక అదే